శ్రీ గురుభ్యో నమః. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో ప్రముఖ తెలుగు చలనచిత్ర హాస్య నటుడు రమణారెడ్డి గారి నటనల గురించి కొన్ని విషయాలను క్లుప్తంగా సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాము. అలనాటి ప్రముఖ హాస్య నటుల్లో రమణారెడ్డి గారిది ఒక ప్రత్యేకమైన స్థానం. తెలుగులో దాదాపు 200 చిత్రాల్లో ఆయన నటించి అందరినీ మెప్పించారు. అందుకనే రమణారెడ్డి గారిని ఆ రోజుల్లో అందరూ కూడా కామెడీ విలన్ అని పిలిచేవారు. నిజంగానే ఆయన ఒక కామెడీ మాంత్రికుడు. అంటే హాస్యాన్ని విలనిజంతో కలగలిపి అందరినీ చక్కగా నవ్వించే దిట్ట అన్నమాట. అంటే మెత్తని కత్తి లాంటి పాత్రల్లో బాగా ఇమిడిపోయే విలక్షణ నటుడు రమణారెడ్డి గారు. అందుకని ప్రముఖ కార్టూనిస్టు బాబు గారు మరియు రమణ గారు వాళ్ళ కార్టూన్లో ఈయన గురించి ఎంతో గొప్పగా రాశారు. వేసిన వేషమే మళ్ళీ మళ్ళీ వేస్తూ ట్రిక్కు క్యామిక్కు కలగలిపి జిమ్మిక్కు చేయగల మాటల మాంత్రికుడు అని కితాబిచ్చారండి. తెరపైన రమణారెడ్డి గారు ఎంటర్ అయితేనే చాలు అందరూ కూడా ఒక్కసారి గొల్లుమని నవ్వేవాళ్ళు. రమణారెడ్డి గారు నెల్లూరు పక్కనే ఉన్నటువంటి జగదేవిపేట అనేటువంటి ఊళ్ళో జన్మించాడు. మంచి సుసంపన్నమైన వ్యవసాయ కుటుంబంలో జన్మించారు ఆయన. అయితే మొదటి నుంచి కూడా రమణారెడ్డి గారికి రంగస్థలం మీద ఎక్కువ మోజు ఉండేదన్నమాట. అందువల్ల ఆయనకు దాదాపు 10 సంవత్సరాల రంగస్థల అనుభవం కూడా ఉంది. అంతేకాకుండా రమణారెడ్డి గారిది ఏ పాత్ర వేసినా తనదైన ఆ నెల్లూరు మాండలికంలో ఎక్కువగా మాట్లాడేవాడు. అందుకని అప్పటి నిర్మాతలు దర్శకులు అందరూ కూడా అదొక అందంగా ఉంది, ఆయన అలాగే సాగనివ్వండి అని చెప్పి మెచ్చుకునేవాళ్ళు. రమణారెడ్డికి అతని శరీరమే అసలు ఒక వరం అన్నమాట. నిటారుగా కర్ర మాదిరిగా పొడుగ్గా ఉండేవాడు. కూర్చోవాలన్నా లేవాలన్నా పండుకోవాలన్నా ఎట్లా కావాలంటే అట్లా శరీరాన్ని తిప్పుతూ రకరకాల హావభావాలతో ఆయన అందరినీ నవ్వించేవాడు. అంతేకాకుండా రమణారెడ్డి సినిమాల్లో చేరినప్పటి నుండి 1974 నవంబర్ 11వ తేదీన జీవిత పరమపద సోపానాన్ని అధిరోహించే వరకు ఆయన శరీరంలో ఏం మార్పు లేదండి. సన్నగా అలాగే ఉండేవాడు. ఆయన సన్నగా పొడవుగా కాళ్ళు చేతులు నడుము తల ఎటు కావాలంటే అటు తిప్పుతూ అద్భుతమైనటువంటి నటన చేసి మాటలతో జిమ్మిక్ చేస్తూ మనల్ని నవ్వించే ప్రత్యేకత ఉందన్నమాట ఆయనలో. అందుకే అదే కాదు, రమణారెడ్డి గారు సినిమా జీవితం కాకుండా విడిగా ఆయన మంచి మెజిషియన్. అంటే ఆయన అద్భుతమైన మ్యాజిక్ ఇచ్చేవాళ్ళండి. అంటే ప్రొఫెషనల్ మెజిషియన్ ఆయన. చాలా చక్కగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాయండి. కానీ చాలా మందికి సేవ చేశాడు ఆయన. అనేక సంఘాలకు ఆయన ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బును వాళ్లకు బహుమానంగా ఇచ్చేవాడు. ఆయన తీసుకోవాలి, ఆయనకు డబ్బు మీద ఆశ లేదు. ఆయన మృదు స్వభావి, మంచి మనస్తత్వం గలవాడు. అలాంటి రమణారెడ్డి గారు ఇంకా కూడా ఆయన ఏం చేసేవాడంటే షూటింగ్లో విరామ సమయంలో తన మ్యాజిక్తో అందరినీ విపరీతంగా నవ్వించేవాడు. అంత మంచి మనిషి అన్నమాట ఆయన. హాస్యంతో కూడుకున్నటువంటి లిటిగెంట్ వేషాలు, ఎక్కువగా లిటిగేషన్ ఉండేటటువంటి వేషాలు, రకరకాలుగా ఆయా సన్నివేశాల్లో అందరినీ తన చేతలు మాటలు హాస్యము ద్వారా మెప్పించే సన్నివేశాలు, ఏమాత్రము తొట్టుపాటు లేకుండా అనాయాసంగా స్పీడ్గా యాక్షన్ చేసేటటువంటి తత్వం అయింది. అందుకని ఆ పద్ధతిలోనే అందరినీ నవ్వించేవాడు. అందుకనే కెఎస్ ప్రకాశ్రావు గారు, తిలక్ వంటి ఉద్దండులైనటువంటి దర్శకుల చిత్రాల్లో రమణారెడ్డి గారు ఆ రోజుల్లో ఖచ్చితంగా ఉండేవాడు అన్నమాట. అలాంటి పేరు తెచ్చుకున్నాడు ఆయన. చిత్రసీమలో అద్భుతమైనటువంటి హాస్యాన్ని అందించిన గొప్ప జోడీ ఉందండి, అది రేలంగి రమణారెడ్డి. వీళ్ళిద్దరిలో ఎవరి పేరు మనం తలుచుకున్నా కూడా ఒకరు గుర్తొస్తారు. రేలంగిని తలుచుకుంటే రమణారెడ్డి గుర్తొస్తాడు, రమణారెడ్డిని తలుచుకుంటే రేలంగి గుర్తొస్తారు. వీళ్ళిద్దరూ విభిన్నమైన పాత్రల్లో తండ్రి కొడుకులుగా, అలాగే మామ అల్లుడుగా, ఇలా రకరకాల పాత్రల్లో అందరినీ మెప్పించారండి. ఆ జోడీ అంటేనే అనంగానే నవ్వు వచ్చేది ఆ రోజుల్లో. వీరి కాంబినేషన్లో అన్ని సినిమాలు సూపర్ సక్సెస్. ఈ జోడీ అందించినటువంటి హాస్యానికి ప్రేక్షకుల నుండి గొప్ప రెస్పాన్స్ వచ్చేదండి ఆ రోజుల్లో. అద్భుతమైన రెస్పాన్స్. వీళ్ళిద్దరూ
హాస్యంతో కూడిన పంచులు వేసేవాళ్ళు. ఆ పంచులకు థియేటర్లో ఉండే జనం ఎరగబడి నవ్వేవాళ్ళు అనమాట. అలాగే రేలంగి రమణారెడ్డిని అందరూ ఏమనేవాళ్ళు అంటే ఇండియన్ లారెన్ అండ్ హార్డీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హాస్య నటులు లారెన్ హార్డీతో వీళ్ళిద్దరిని పోల్చేవాళ్ళండి. ఇండియన్ లారెన్ హార్డీ అనేవాళ్ళు అని పిలిచేవారు. నిజం చెప్పాలంటే రమణారెడ్డి గారు ఒక మహానటుడే కాదండి, ఆయన ఒక గొప్ప కళాకారుడు. లవకుశ చిత్ర నిర్మాత అయినటువంటి శంకర్ రెడ్డి గారి ప్రోత్సాహంతో తొలిసారిగా జానపద చిత్రం మాయ పిల్లలో రమణారెడ్డి గారు ఒక మంచి పాత్రలో నటించారు. ఆయన హాస్యం అయితే బాగుంది కానీ ఆ సినిమా పెద్దగా ఆడల. ఆ తర్వాత కొంతకాలానికి ఈ మధ్యకాలంలో రమణారెడ్డి గారు ఏం చేశారంటే తమిళ్ టు తెలుగు డబ్బింగ్ చెప్పేవాళ్ళు. ఆయన ఏంటంటే తన గానాన్ని దానం చేశానని చెప్పుకున్నాడు. అంటే ఆ డబ్బింగ్ చెప్పించుకున్న వాళ్ళు పాపం ఆయనకు డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టేవాళ్ళట. ఏదో గాత్రదానం చేశాను అనుకుంటాను లేవయ్యా అని చెప్పి సర్దుకునేవాడు. అలా కొన్ని సినిమాలకు బాగా డబ్బింగ్ కూడా చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఏం జరిగిందంటే అక్కడి నుంచి వెనుదిరగల ఆయన బంగారు పాప, మిస్సమ్మ, ముఖ్యంగా మిస్సమ్మలో డేవిడ్ పాత్రతో ఆయన తారస్థాయికి వెళ్ళిపోయినాడండి. అలాగే లవకుశ, మాయాబజార్, ఇంకా అసలు మాయాబజార్ అనేది చెప్పబల్ల తారస్థాయికి వెళ్ళిపోయినాడు మళ్ళీ అక్కడ కూడా. అలాగే గుండమ్మ కథ, ఇది ఒక అద్భుతం. అలాగే కులగోత్రాలు, ఇల్లరికం, రోజులు మారాయి, సువర్ణ సుందరి, దీపావళి, పునర్జన్మ, లక్షాధికారి, పూజాఫలము, గుడిగంటలు, దేశద్రోహులు, అవే కళ్ళు, బ్రహ్మచారి, ఇలాంటి ప్రతి సినిమాలో ఆయన అందించిన హాస్యము ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదండి. చాలా గొప్పగా నటించి అందరి మెప్పు పొంది ఆయన అద్భుతంగా అందరినీ నవ్వించేవాడు. అలాగే ఆ రోజుల్లో అనేక మంది తోటి నటీనటులతో వాళ్ళ కాంబినేషన్లో ఆయన నటించి ఒక పంట పండించాడనమాట. రేలంగి రమణారెడ్డి, ఇది ఒక అద్భుతమైన జంట. వీళ్ళిద్దరూ ఒకరిని నిడిచి ఒకరు ఉండేవాళ్ళు కాదు. అంటే రేలంగి నటించినా రమణారెడ్డి ఉన్నారా అని అడిగేవాడు, రమణారెడ్డి నటించినా రేలంగి ఉన్నాడా అని అడిగేవాళ్ళు. వీళ్ళిద్దరూ అబ్బా కొడుకులుగా, మామ అల్లుళ్ళుగా, ఇంకా విభిన్న పాత్రల్లో జనాల్ని పరిపూర్ణంగా మెప్పించారు. అలాంటి అద్భుతమైన జోడీ వీళ్ళది. అలాగే రేలంగి రమణారెడ్డి కాకుండా రమణారెడ్డి సూర్యకాంతం, రమణారెడ్డి ఛాయాదేవి, అలాగే రమాప్రభ, ఎస్విఆర్ రమణారెడ్డి, గుమ్మడి రమణారెడ్డి, ఇలా అందరి నటులతో ఆయన పోటీ పడి చేసిన ప్రతి పాత్ర హాస్యాన్ని విరజిమ్మిందండి. అలాగే ముఖ్యంగా ఆయనకు మాయాబజార్లో చిన్నమయ్య పాత్ర, గుండమ్మ కథలో గంటయ్య పాత్ర, మిస్సమ్మలో డేవిడ్ ఎంతో ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. అలాగే రోజులు మారాయిలో కరణం పాత్ర, ఇలాగ మంచి మనసులు, బందిపోటు, సిరి సంపదల్లో గంటయ్య, అంటే ఆయన రమణారెడ్డి తండ్రి, రేలంగి కొడుకు, ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఇందాక నేను అన్నాను కదా 200 చిత్రాలని. ఇవన్నీ కూడా మొదటి స్థానంలో నిలిచిన పేరు తెచ్చిపెట్టినటువంటి సినిమాలు అన్నమాట. ఇంకా అయితే ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి, మనం ఆయన నటించిన అన్ని సినిమాల్లో ఉదాహరణ ఇవ్వలేం కానీ అత్యంత ప్రజాదరణ పొంది ఎక్కువ రోజులు ఆడినటువంటి మాయాబజారు, గుండమ్మ కథలో ఆయన పాత్రను గురించి కొద్దిగా 2 విషయాన్ని సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాం. ఈ మాయాబజారు ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమాలో ఘటోద్గజుడి దగ్గర రాక్షస గణాలకి చిన్న గురువు అనే పాత్రలో మనకు రమణారెడ్డి ప్రత్యక్షం అవుతాడు. ఈ పాత్ర ప్రవేశంతోనే ఏం చేస్తాడంటే ఆయన అక్కడున్న రాక్షస గణాలకు హాజరేసుకుంటూ వస్తాడు. అంటే ఇంగ్లీష్లో మనం అటెండెన్స్ అంటాం కదా, ఎంతమంది ఉన్నారు ఇక్కడ అనే దానికి. ఎంత నవ్విస్తాయంటే ఉగ్ర, పగ్ర, గగ్గోలక, గందరగోళక అని పిలిస్తే రాక్షసులంతా వై గురు, వై జియ అంటూ రెస్పాన్స్ ఇస్తారనమాట. మనకు హాజరేస్తే చేతులు ఎత్తుతాం కదా స్కూల్లో, అలా క్రియేట్ చేశారు ఆ సినిమాని. అక్కడ రమణారెడ్డి ఒక పంట పండిస్తారండి. అలాగే ఏమంటాడు ఆయన చిన్న గురువుగా, నే చెప్పినట్టు చదువుకున్నారో మీకు వాక్శుద్ధి చేస్తాను, లేదా ఘటోత్కచుల వారు వచ్చి మీకు దేహశుద్ధి చేస్తారు అంటూ వాళ్ళని తన చేతిలో ఉన్న దండంతో అలా మందలిస్తాడనమాట. ఆ దండంతో ఇలా అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఉచ్చారణతో కొన్ని మంత్రాలు చదువుతారండి ఆయన. సు ఔ జస్ టాభ్యాం బిస్ అంటుంటాడు అని మాయ చేస్తాడు. అసలు సహజంగానే మెజిషియను, దానికి తోడు అలాంటి పాత్ర ఇక్కడ వచ్చింది.
అంతా మాయాజాలమే కదా, మాయాబజారు. చాలా దాన్ని అవకాశంగా తీసుకుని అది కోయిన్సైడ్ అయిందనమాట. అద్భుతంగా ఒక పంట పండించాడు. అలాగే మాయా శశిరేఖ పెళ్లి భోజనాల్లో ఇక్కడ శర్మా శాస్త్రి అనేటటువంటి క్యారెక్టర్స్ ఉన్నారు కదా, అల్లూరు రామలింగయ్య, వంగర, వీళ్ళిద్దరూ ఏమయ్యా నాగరికుల విందు భోజనంలో ముఖ్యంగా ఉండవలసిన పదార్థమే లేదాయే అంటాడు ఈ శాస్త్రి. అనగానే ఏమిటో చెప్పి సావుండే అంటాడు రమణారెడ్డి. అప్పుడు శాకంబరీదేవి ప్రసాదం ఆంధ్ర శాకం అది లేనిదే ప్రభువుల వారు ముద్దైనా ముట్టరు అని వాళ్ళు శర్మ శాస్త్రి అంటారు. తెలిసిందా అని శాస్త్రి అంటాడు. అప్పుడు ఈయన అంటాడు, తెలుసు 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 స్వాములు, గోంగూర మోపులు తెప్పించను అని. ఆ ఈజ్ ఎంత నవ్విస్తాడంటే ఇలాంటి ఎన్నో విషయాలు రమణారెడ్డి మనకు అనేక సినిమాల్లో చూపించాడండి. ఇంకా గుండమ్మ కథలో అయితే అసలు రమణారెడ్డి పాత్ర అమోఘం అన్నమాట. ఈయన గుండమ్మ కథలో ఈయన పేరే ఒక విచిత్రంగా ఉంటుంది, గంటయ్య. ఒక సందర్భంలో ఎస్వీఆర్తో ఒక సంభాషణలో నా పేరు కంచు గంటయ్య అని చెప్పుకుంటాడు. వాళ్ళ అమ్మ అట్లా పెట్టిందట. అసలు ఆ గుండమ్మ కథలో ఎంట్రన్స్లోనే అట్లా రాగానే వాళ్ళ అబ్బాయి ఫోటో టేబుల్ మీద పెట్టి ఉంటుంది రాజనాల. కర్మ పొద్దున్నే వీడి మొహం చూశాను అనుకుంటూ ఆ ఫోటో అటు తిప్పుతాడు. లోపల నుంచి భార్య వస్తుంది, ఏమండి అబ్బాయి ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంది. ఊరి నుంచా ఉత్తరం రాస్తే రావడానికి, జైలు నుంచి రావాలి, ఇంకా 2 నెలలు 3 నెలలు పడుతుందని చెప్తాడు. ఇక్కడ ఒక మంచి పంచి డైలాగ్ అనమాట ఇది. సర్లే కానీ నీళ్లు ఏమాత్రం కలిపావు అంటాడు. ఆమె ఆ నీళ్ల చెంబు ఇస్తుంది, ఒగ్గం అట్లా పట్టి, వీళ్ళది పాల వ్యాపారం అనమాట. అప్పుడు ఆయన ఈ మాట అంటాడనమాట, సర్లే కానీ నీళ్ళు ఏమాత్రం పోసావు, హోటల్ వాడు ఊరికే గోల పెడుతున్నాడు అంటే ఆమె అంటుంది, ఎవడా మాట అనేది పళ్ళు రాలకూడదని. నేను కాదే హోటల్ వాడు అని అక్కడ ఒక పని చేసి నవ్విస్తాడనమాట. సరే హోటల్కి పోతాడు. హోటల్లో ఈ పాలు పోస్తూ ఉంటే అక్కడ ఆ సర్వర్ అంటాడు, పాలు మరీ నీళ్ళగా ఉన్నాయి గంటయ్య అంటే, ఆ సర్వర్ అన్నప్పుడు ఈ మధ్య మా గేదె నీళ్ళు ఎక్కువగా తాగుతుంది లేవాయా అని ఒక ప్రత్యేకమైన మాడలికల్లో అని నవ్విస్తాడనమాట. అక్కడే ఆ వంట ఇంట్లోకి పోయి హోటల్ వెనక పక్క వంట రూమ్లోకి పోతాడు. పోయి శంకరయ్య ఒక డబుల్ రోస్ట్ పెసరట్టేయి, ఉల్లిపాయలు మిరపకాయలు అల్లం బాగా తగిలించు అని చెప్పి బాగా పడి తింటాడు. తిన్నాక కౌంటర్ దగ్గరికి వస్తాడు. కౌంటర్లో అల్లూరు రామలింగయ్య అయ్యరు పాత్ర వేస్తాడు. ఇదిగో అయ్యరు ఒక 5 రూపాయలు ఇయ్యి అంటాడు. లేవు బావయ్య అంటాడు. ఆ గేదెకు తౌడు తెచ్చుకోవాలయ్యా అంటే, లేవు పోవయ్య అంటాడు. పాలు పోస్తున్నాను కదా అంటే, పాలు పోస్తుంటే పడి తింటున్నావు కదయా అంటే, నువ్వు గేదెకు అంత తౌడు తీసుకోవాలని అనుకుంటే పడి తింటాం మానుకోరాదా అంటే, ఏడిసినట్టుందిలే నీ వేదాంతం అని వ్యంగ్యంగా వెళుతూ అక్కడ ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ లాక్కొని పేపర్ చూస్తాడు. ఆ పేపర్లో ఏంటంటే అన్ని సావులే. రైలు కింద పడి మనిషి దుర్మరణం అంటే, మనిషి కింద రైలు పడుతుందే, ఇది ఒక వార్తేనా అంటాడు. అమెరికాలో 60 లీటర్ల పాలిచ్చే గేదె, పాల పంచితమా అంటాడు. ఇట్లా ఒక ఇంట్లో భార్య భర్త 2 పిల్లలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారంటే పీడా పోయింది, జనాభా అయినా తగ్గుతుందిలే అని ఇట్లా పంచి డైలాగ్స్తో అందరినీ చక్కగా నవ్వించే పాత్ర గుండమ్మ కథలో బారుకు సాగుతుందండి. అసలు ఒక దశలో గుండమ్మ కథలో ఒక పక్క ఎన్టీ రామారావు, సూర్యకాంతం, జమున, ఎస్వి రంగారావు, రమణారెడ్డి, మధ్యలో ఛాయాదేవి, అసలు మామూలుగా ఉండదండి. అలాగా వాళ్ళు ఆ సినిమాను అంత సక్సెస్ చేశారనమాట ఆ రోజుల్లో. అందుకనే గుండమ్మ కథ కానీ మాయాబజార్ కానీ ఈరోజు రిలీజ్ అయినా నా అనుభవం ప్రకారము ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ 10 సార్లు చూసుంటారు ఆ 2 సినిమాలు. అలాగా ప్రతి ఒక్కరూ అందులో రమణారెడ్డి తన హాస్యాన్ని పండించాడు. ఆయన అంతేకాదు అనేక పాటల్లో కూడా పాల్గొన్నాడు. ముఖ్యంగా కులగోత్రాల్లో అయితే ఆ రోజుల్లో సూపర్ హిట్. అయ్యయ్యో చేతులు డబ్బులు పోయనే, జేబులు ఖాళీ ఆయనే, ప్యాకెట్లు అంతా పోగొట్టుకున్నప్పుడు ఒక వేదాంత ధోరణిలో ఈ పాట పాడతాడు. ఇది సూపర్ డూపర్ హిట్ సాంగ్. దాంట్లో రమణారెడ్డి రేలంగి అద్భుతంగా నటించి మెప్పించారు అందరినీ. అలాగే దీపావళిలో నారదుడు కరుణ చూడవయ్య వరములీయవయ్య
మురళీ మోహన వినీల మేఘశ్యామ అని పాడుతుంటే ఆ నరకాసుడి దగ్గర రాక్షస గణాలకు అధిపతిగా ఈయన కూడా బ్రహ్మాండంగా ఆ పాటకు తగ్గట్టు డ్యాన్స్ వేస్తాడనమాట. అద్భుతంగా ఉండదు, చూసి తీరాలన్నమాట. అలాగే ఆయన పగబట్టిన పడుచు సినిమాలో తన ప్రొఫెషన్ వృత్తి అయినటువంటి ఆ మ్యాజిక్నే పెట్టి డైరెక్ట్గా చూపిస్తాడండి. అద్భుతంగా ఉంటుంది. ఒరిజినల్గా మ్యాజిక్ చేసి చూపిస్తాడు అందరికీ. అలాగే పెళ్లినాటి ప్రమాణాల్లో హీరో హీరోయిన్ నాగేశ్వరరావు జమున పాట పాడుకుంటే ఆ పక్కనే ఛాయాదేవి ఈయన భార్యాభర్తలుగా వేస్తారు. ఆ పాటకు అనుగుణంగా వీళ్ళిద్దరు కూడా నటిస్తారు. అక్కడ సీరియస్గా సాగుతుంటే ప్రేమ జంట, ఇక్కడ వీళ్ళతో కామెడీతో సాగుతుంటుంది. ఏది వెన్నెలలోనే వేడి ఏలనే వేడిమిలోనే చల్లనేలనే ఈ మాయయే మోజాబిలి అని పాడుతుంటే వీళ్ళిద్దరు అది అక్కడ ఒక హాస్యాన్ని అట్లా పండిస్తాడనమాట. అలాగే సువర్ణ సుందర్లో ఒక గ్రూప్ సాంగ్ ఉంది. రేలంగి, రమణారెడ్డి, ఇంకా అసిస్టెంట్స్ అందరు కలిసి ఏరా మనతోటి గెలిచే ధీరులెవ్వరురా రణసూరులెవ్వరులా బళాబళి ఏరా, ఇలాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. నేను కొన్ని మాత్రమే చెప్పాను. రమణారెడ్డి గారి గురించి ఇంకా చెప్పాలంటే కనీసం ఇంకో 10 వీడియోలు చేయాల్సి ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.